TS99 న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. అక్రమ కట్టడాలు దగ్గరుండి చేపిస్తున్న మల్కాజ్గిరిలోని ఓ మహిళా కార్పొరేటర్ అక్రమ నిర్మాణాల పనులు ఆపినా కూల్చివేతలు చేసిన మళ్లీ నిర్మాణాలు నిమ్మకు నీరెత్తినట్లు తమకేమి పడనట్లు వ్యవహరిస్తున్న మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ అధికారులు. మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని పలు డివిజన్లలో రోజు రోజుకి మితిమీరిపోతున్న అక్రమ కట్టడాలు మల్కాజ్గిరి, ఆనంద్ బాగ్, మౌలాలి, వినాయక్ నగర్, గౌతమ్ నగర్, యాప్రాల్ తదితర డివిజన్లలో జీహెచ్ఎంసీకి సంబంధించిన అధికారుల చొరవతో భారీ అక్రమ కట్టడాలు. ఫిర్యాదులు చేసినా తమకేమి పడనట్లు వ్యవహరిస్తున్న కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికార యంత్రాంగం. వినాయక్ నగర్ డివిజన్ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా పూజా జ్యువెలర్స్, రిషబ్ జ్యువెలర్స్ యాజమానులు కమర్షియల్ నిర్మాణాలతో పాటు ఎటువంటి డీవియేషన్ లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. వీరికి కొంతమంది కార్పొరేటర్లు, పిఏలు తమకెవరు అడ్డు వస్తారంటూ యథేచ్ఛగా నిర్మాణాలు చేస్తున్నారు. ఇప్పటికైనా మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు చేపట్టిన సంబంధిత అక్రమ నిర్మాణాలు చేపడుతున్న యాజమానులు బాజాప్తా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో లేక వారికి ముట్టిన ముడుపులతో సరిపెట్టుకుని తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తారా వేచి చూడాలి.